ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దైవ జనాంగమా, దేవుని మహాకృప ఈ బుధవారపు స్వస్థతశాలలో మనమందరము ఇలాగా కూడుకోవడానికి ప్రభు కృప చూపించారు. ఇప్పటికే మనము క్రిస్మస్ మాసంలోనికి వచ్చి ఉన్నాం. ఈ క్రిస్మస్ దినం అంతా కూడా మనము దైవ వర్తమానాల చేత క్రిస్మస్ సంతోష సమాధానం మనం ప్రతి ఏటా చెప్పుకున్నట్లే ఇంటికి క్రిస్మస్, ఒంటికి క్రిస్మస్, పంటికి క్రిస్మస్ పండగ అయిపోయింది. ఈ క్రిస్మస్ పండగ అనగానే మొదటిగా ఇంటికి రంగులు, ఒంటికి బట్టలు, పంటికి తినుబండారాలతో కాలయాపన చేస్తున్న దినాల్లో ఈరోజు మనము ఒక వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 49వ వచనములో ఎలిజబెత్తును చూడడానికి వచ్చిన మరియ తల్లి, మరియ వందన వచనములు వినగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేయడం, పరవశించి ఎలిజబెత్ పరిశుద్ధాత్మ చేత మాట్లాడుతుండగా తల్లి అయిన మరియ గారు ఇస్తున్న ఈ యొక్క ప్రత్యుత్తరమే నేటి వాక్య ధ్యానము. సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. చాలా పర్యాయము దైవజనులు చెప్తూ ఉండగా మనం ఈ మాటలు వింటూ ఉంటాం. తల్లి అయిన మరియ గారు చెప్పిన గొప్ప సాక్ష్యము, ఆమె శ్రమ దినాల్లో ఉండగా, ఆమె పరీక్ష కాలంలో ఉండగా ప్రభు యొక్క సెలవు మేరకు గర్భవతి కావాల్సిన పరిస్థితి, భార్యగా ప్రదానము చేయబడుతున్న దినాల్లో దేవుని యొక్క సందేశము ద్వారా ఆమె గర్భవతి కాబోతుందని వర్తమానం అనేది వారికి వచ్చినప్పుడు ప్రభువారు యొక్క మహిమ ఆమె మీద ఉందని, దేవుడు ఆమెకు అవకాశం ఇస్తున్నాడని, కాబట్టి గర్భమును ధరించినట్లు ప్రభువారే అవకాశం ఇచ్చారు. అయితే ఈరోజు నేను చెప్పొచ్చే మాట, సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యం చేస్తును అంటున్న ఈ మరియ తల్లి ఎలా అంటే, పాత నిబంధనలో యోబు గ్రంథములో మనం గమనించిన వారమైతే యోబు గ్రంథము 21వ అధ్యాయములో, యోబు గ్రంథము 21వ అధ్యాయము మనం 15వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, జోఫర్ అన్న మాటలకు భక్తుడైన యోబు గారు ప్రత్యుత్తరం ఇస్తూ, సర్వశక్తివంతుడు లేదా మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడు అగువాడెవడు, మేము ఆయన ప్రార్థన ఫస్ట్ నుంచి చదువుతున్నాను. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు, మేము ఆయన గూర్చి ప్రార్థన చేయడం చేత మాకేమి లాభము కలుగును. అవును కదా, 2 ప్రశ్నలు వేసిన ఆ జోఫర్కి నువ్వు ఇలాంటి ప్రశ్నలు వేసావని యోబు గారు చెబుతున్న మాటలు. ఈ జోఫర్ అన్నటువంటి వ్యక్తికి దేవుడు యొక్క గొప్పతనం ఏముంది, ఆయన సేవించడానికి గల కారణం ఏంటి, ఆయన ప్రార్థించడం కలిగిన విశేషత ఏంటని ప్రశ్న వేశాడు. ఈ జోఫర్ వేసినట్లుగానే నేటి క్రైస్తవ సంఘాల్లో కూడా నేను దేవుడిని నమ్ముకోవడం వల్ల నాకు ఏంటి ఉపయోగం, ప్రార్థన చేయడం వల్ల నాకేం ఉపయోగం, సర్వశక్తుల వల్ల లాభాలు ఏంటి. అటేమో తల్లి అయిన మరియ గారు కొత్త నిబంధనలో సర్వశక్తుడు నాకు గొప్ప లాభాలే ఇచ్చాడు, గొప్ప ఆశీర్వాదాలే ఇచ్చాడు, సర్వశక్తిని కార్యాలు ఇక తరం వారు చెప్పుకుంటారు అని ఆవిడ అంటుంటే, ఈ జోఫర్ ఈ ప్రశ్నిస్తూ, అసలు సర్వశక్తివంతుడు వాడు ఎవరు, యోబు నువ్వు చెప్పు, ఆయన ఉన్న గొప్పతనం ఏంటో నువ్వు చెప్పు, ఆయనకి ఎందుకు ప్రార్థన చేయాలో చెప్పు. యోబు గారు ఒక చక్కని మాట చెప్పారు దానికి ప్రత్యుత్తరముగా. యోబు గ్రంథము 27వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథము
27వ అధ్యాయము 11వ వచనములో ఓ చక్కటి విశేషమైన మాట, దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించదును, సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. దేవుడి దగ్గర నేను దాయలేను. ముఖ్యంగా ఏ దేవుడైనా అంటే సర్వశక్తులకు దేవుని దగ్గర నేనేమీ దాయలేను. ఎందుకంటే ఆయన సమస్తము చూడగలిగిన వాడు, సమస్త ధ్యానపరుడు. బైబిల్ గ్రంథంలో మనం చూసిన వారమైతే ఏబు గ్రంథం 29:5లో సర్వశక్తుడు తోడు వల్ల పిల్లలు వృద్ధి చెందుతారని బైబిల్ రాస్తున్నారు. అలాగే ఇంకా మనం చదువుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండం 24:16లో దర్శనం పొందుతామని, ఏబు గ్రంథం 6:14లో భయభక్తులు కలుగుంటామని, ఇలాగా అనేకమైన ఉదాహరణలు ఇచ్చుకుంటూ సర్వశక్తివంతుడు గొప్పవాడని ఏబు సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు జోఫర్ అడిగినట్లుగానే నేను కూడా ఏబు గారిని ఊరినే సరదాగా, మరి తల్లి అయిన మరియా సర్వశక్తివంతుడు వల్ల మాకు లాభం ఉంది, ఇది ఏంటి ఆ లాభం అంటే ఆయన గొప్ప కార్యాలు చేస్తారన్నారు కదా. ఈ ఆల్మైటీ గాడ్ అని పిలువబడుతున్న ఈ సర్వశక్తివంతుడు చేసే 3-4 లాభాలు చెప్పు అని ఒకవేళ అడిగేమే అనుకోండి. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు ఏబు గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం. దాన్ని మనం రివర్స్లో చదవాలి. అసలు యాక్చువల్గా అక్కడ ఏమని రాయబడింది అని మనం చూస్తే, దేవుడు న్యాయ విధిని రద్దుపరచున, సర్వశక్తులకు దేవుడు న్యాయమును రద్దుపరచున. కేవలం ఏబు గ్రంథములోనే ఒక 3 విషయాలు, సర్వశక్తివంతుడు చేసే 3 కార్యాలు చాలా ఉన్నాయి, కానీ నేను ఒక 3 చెబుతాను. సర్వశక్తివంతుడు చేసిన 3 కార్యాల్లో మొదటి కార్యం ఏంటి అంటే, ఇక నేను రివర్స్గా చదువుతున్నాను, సర్వశక్తివంతుడు అన్యాయం చేయడు, లేదా సర్వశక్తివంతుడు న్యాయమును జరిగిస్తాడు. మనందరికి లూకా సువార్త 18వ అధ్యాయం 2వ వచనం కాడి నుంచి 10వ వచనం వరకు చదువుకుంటే, అక్కడ ఒక అన్యాయస్తుడు ఉన్నాడు, న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతి ఎవరైతే డబ్బులు ఇస్తారో, ఎవరైతే ఆయన్ని పొగుడుతారో, ఎవరైతే ధనవంతుడో, ఎవరైతే మెప్పును కోరుతారో, అలాంటి వారందరికీ దేవునికి భయపడక ఉన్న ఒక న్యాయాధిపతి ఉన్నాడు, అతను అన్యాయస్తుడు. అయితే స్థలం గొడవనో లేదంటే ఈ మధ్య గోడ ప్రహరీ గొడవలో కానీ ఒక విధవరాలు ఈ న్యాయాధిపతి దగ్గరికి వచ్చి నాకు న్యాయం తీర్చమంది. కానీ అవతల పక్కన ఆయన పెద్ద సేటు, డబ్బులు ఇవ్వగలిగిన వాడు, అధికారి. ఈ న్యాయాధిపతి అనుకుంటాడు, అవతల పక్క ఆయన నేను డబ్బులు గొంజొచ్చు, నేను ఎలాగో ఆయన పక్కనే న్యాయం తీరుస్తాను, ఈ ముసలావుడు ఏమైపోతా నాకేంటి అనుకుంటుంది, లేదా అనుకుంటున్నాడు. ఈ న్యాయాధిపతి దగ్గరికి మాటి మాటికి ఈ ముసలావుడి, ఈ వృద్ధురాలు, ఈ విధవరాలు రావడం వల్ల ఆయనకు అనిపించిందంట. మనం 6వ వచనం చదివితే, మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి అని అంటూ, దేవుడు తను ఏర్పరచుకున్న వారి దేవాలయాలు తన గురించి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చెను, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతియు చూపుచున్నాడు అని మీతో చెప్పుచున్నాను నేను. చూసారా, ఒక మనుష్యుడే మాటి మాటికి ముసలావుడు అడగడం వల్ల న్యాయం తీరిస్తే మన ప్రభు ఇంకెంత న్యాయం తీర్చాలి. ఈరోజు కోర్టు సమస్యల వల్ల కానీ, ఆర్థిక సమస్యల వల్ల కానీ, ఆధ్యాత్మిక స్థితుల వల్ల కానీ లాయర్ల దగ్గరికి తిరిగి, పోలీసుల దగ్గరికి తిరిగి, అధికారులు పెద్దల దగ్గరికి తిరిగి ఇక విసిగిపోయి ఉంటే, నా దేవుడు సర్వశక్తిమంతుడు చేసే ఆ తల్లి అయిన మరియ చెప్తున్నట్లు ఏంటండి ఆయన చేయగలిగిన గొప్ప కార్యాలంటే, నా క్రైస్తవ జీవితంలో అన్యాయము తీర్చబడిన ప్రతి చోట నా దేవుడు న్యాయము తీర్చునుగాక, మనకు దేవుడు న్యాయమును అనుగ్రహించునుగాక. మన దేవుడు మనలను కోర్టు సమస్యలు అయితే కోర్టులో న్యాయం,
భార్యాభర్తల మధ్య అయితే న్యాయము పక్షమున నిలబడి న్యాయమును గెలిపించుటకు నా దేవుడు సర్వశక్తి మంతుడని చెప్పడానికి నేను సిగ్గుపడను. అంత మాత్రమే కాదు, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఇదే యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం, అదే 34వ అధ్యాయం 12వ వచనం, ఈ 2 వచనాలు చదివితే అక్కడ చాలా చక్కని మాట యోబు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడించారు. 34వ అధ్యాయం 10, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. 12వ వచనం, దేవుడు ఏ మాత్రములు దుష్కార్యము చేయుడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. మాట తప్పుటకు అతడు మనిషి కాదని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది మొదటి సమూయేలు గ్రంథం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వశక్తివంతుడు చేయగలిగిన లేదా సర్వశక్తివంతుడు చేసే గొప్ప కార్యాల్లో ఒకటి న్యాయము తీరుస్తాడు. న్యాయము తీర్చే దేవుడు. అన్యాయముగా అక్కర్ల చేత, ఇబ్బందుల చేత, డబ్బులు పోయి, కోర్టులు గెలవక, ఆర్థిక స్థితుల్లో జవాబు చెప్పలేక ఒకవేళ ఉంటే నీ పక్షమున ఈరోజు దేవుడు న్యాయము తీర్చునుగాక. ఈ సంవత్సరము ముగింపు కల్లా నా దేవుడు నీ పక్షమును నిలబడి, అనగా న్యాయ పక్షమును నిలబడి నీకు న్యాయము అనుగ్రహించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక రెండవది, ఇదే యోబు గారి నోటి విందాం. అయ్యా, యోబు గారు సర్వశక్తివంతుడు నాకు ఏం చేస్తాడు అని ఒకవేళ అడిగితే, ఇదే యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడేమంటున్నాడు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. దేవుని శిక్షను, సర్వశక్తివంతుని దేవుని శిక్షను తృణీకరించకము. శిక్షను తృణీకరించకపోవడం ఏంటి? ఇంకా బాగా అర్థం కావాలంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టారు. ఏమని? వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మన మేలు కొరకే శిక్ష. మన దేవుడు సర్వశక్తివంతుడు, క్రమశిక్షణ పెట్టగలిగిన వాడు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు మా దగ్గరికి వస్తున్నారు. చిన్నపిల్లల పక్షంలో అయితే, ఈడు మా మాట వింటలేదండి, ఈమె నా మాట వింటలేదండి, వీళ్ళు అసలు చదవట్లేదండి, మమ్మల్ని పట్టించుకోవట్లేదండి, మా మాటకి విలువ ఇవ్వట్లేదండి అంటారు. పెద్దవాళ్ళు తీసుకొచ్చి అసలు ఇంటి పట్టునే ఉండడండి, గాలికి తిరుగుతాడండి అంటారు. కొంతమంది భార్యలు భర్తను తీసుకొచ్చి మా మాట వినండి, కొంతమంది భర్తల భార్యను తీసుకొచ్చి ఈమె మా మాట వినండి, ఈమె లోబడ్డం మేము చూడాలండి, క్రమంగా జీవించాలండి, పిల్లలు క్రమంగా ఎదగాలండి, చదవాలండి అంటూ ఉంటారు. అంటే లోకంలో అక్రమం ఏలుబడి చేస్తుంది. అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి అంటారు. నువ్వు ఎంత సేవ చేసినా క్రమ పద్ధతిలో సేవ చేయకపోతే, అక్రమముగా నువ్వు సేవ చేస్తే జరిగే కార్యం ఏంటయ్యా అంటే, దేవుడంట అక్రమం చేయవారిని తన యొద్ద నుండి దూరపరుస్తాడంట. కాబట్టి అక్రమం అనేది దేవునికి ఇష్టం లేదు. దేవుడు క్రమము కలిగిన దేవుడు. ఆయన మాట తప్పని వాడు, మడిమ తిప్పని వాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి మొదటిది, మన సర్వశక్తివంతుడు మనకు న్యాయము తీరుస్తాడు. రెండవది, మన సర్వశక్తిమంతుడు మనకు క్రమశిక్షణ నేర్పుతాడు. మూడవది, మనం చూసిన వారమైతే యోబు గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుంటే, సర్వశక్తివంతుడు చేయు మూడవ పని, సర్వశక్తుడగు వాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు? ఆయన నెరిగి ఉన్నవారు ఆయన దినములను ఎందుచేత చూడకుంటున్నారు? చూడండి,
సర్వశక్తివంతుడు చేసే మూడవ కార్యం ఏంటో తెలుసా? మనం అనుకుంటూ ఉంటాం, ఏంటి నా పని జరగట్లేదు, ఏంటి ఇంకా నా పరిస్థితి ఇలాగే ఉంది, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా అని. దేవుని మనసులో ఒక ఆలోచన ఉంటుంది, మనం ప్రయోజకులు అవ్వాలి, గొప్పవారు కావాలి, దేవుని తెలుసుకోవాలి, దేవుని దగ్గరికి రావాలి. మనం పర్మనెంట్ చూస్తూ ఉంటాం. దేవుడు పర్మనెంట్ ఇవ్వాలనుకుంటాడు, మనుషులు టెంపరీ చేయాలనుకుంటారు. ఏది ఇస్తే నీకు ఆశీర్వాదమో, ఎంత ఇస్తే నీకు దీవెనకరంగా, ఏ కుటుంబాన్ని ఇవ్వాలో దేవుడికి సమస్తం తెలుసు. ప్రసంగి 3:1 ప్రతి దానికి సమయం ఉంది. బిడ్డను కనడానికి సమయం ఉంది, బిడ్డ ఎదగడానికి సమయం ఉంది. ఏమండి, నెల తప్పగానే పిల్లడు పుట్టాడుగా, 9 నెలలు ఆగాలి. 9 నెలలు ఆగాలని నువ్వే చెప్తావు. ఆగితే బిడ్డ ఎదుగుతాడు, రక్తాన్ని సమకూర్చుకుంటాడు. ఏమంటే పిండము, గుండె, మొత్తం సమస్త అవయవాలు తయారవ్వాలి అంటే 9 నెలలు, నెలకు 30 రోజులు చొప్పున 270 రోజులు ఎదురు చూడాలి. 270 రోజులు ఎదురు చూస్తే బిడ్డ తయారవుతుంది. 270 రోజులు ఎదురు చూస్తే గర్భంలో ఉన్న బిడ్డ సంపూర్ణ అవయవాలతో తయారై భూమి మీదకి వస్తుంది. మరి అట్టి సమయం కలిగిన ఆమె గలతీ 4:4 మనం చూసిన వారి మీద కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని భూలోకానికి పంపినని, స్త్రీ ద్వారా అతడు పుట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడని నిజంగా చాలాసార్లు నేను ఒక బుక్లో చదివాను. యెషయా గ్రంథం 7:14 రాసినట్లు కన్యక గర్భవతి కుమారుని కన్ను అంటే చాలామంది నేటి ఆర్సిఎం సమాజంలో ఉన్న స్త్రీల వలె నన్స్, ఎందుకంటే మేము యవనస్తులుగా ఉంటే ఏసే మా కడుపును పుడతారని. ఇప్పటికీ ఆ నన్స్ అనేది ఆ యొక్క దాంట్లో నుంచి వచ్చింది. ఈ యెషయా గ్రంథం 7:14 రాసినప్పుడు మీరు కన్యకగా ఉంటే ఆ కన్యక గర్భంలో నుండి ఇదిగో ఒక వాగ్దానం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టబోతున్నారు, ఇమ్మానుయేలుగా రాబోతున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యులకు దేవుడు, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానముకు అధిపతిని ఆయనకు రాయబడినట్లుగా ఇట్టి కృపను, ఇట్టి ఆశీర్వాదాన్ని మనం చూడగలగాలి అంటే ఎదురు చూడాలి. మన దేవుడు కొన్నిసార్లు నియామక కాలాన్ని ఎందుకు పెట్టాడు? సర్వశక్తివంతుడు ఎందుకు ఒక నియమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు ఒక క్రమాన్ని పెట్టాడు? ఎందుకు ప్రయాసపడుతున్న మనం అందరం కూడా ఎదురు చూడాలంటున్నాడు, సమయం ఉందంటున్నాడు అంటే ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఇవ్వాలో ఒక తండ్రికి తెలుసు. నా బిడ్డకి ఏది ఇవ్వాలో, ది బెస్ట్ ఇవ్వడానికి ఎప్పుడు ఇష్టపడుతున్నట్లు మన దేవుడు బెస్ట్ ఇవ్వడానికి ఎప్పుడు చూస్తున్నాడు. కొంచెం లేట్ అవ్వచ్చు, దేవుడు బెస్ట్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా లేట్ అవుతుంది. బెస్ట్ కోసం చూస్తే బెటర్మెంట్లోకి వస్తాం. కాబట్టి ఇక చివరికి మనం చూసిన వారితో మొదటిగా న్యాయం తీరుస్తాడు, రెండవది క్రమాన్ని పరుస్తాడు, మూడవది తగిన సమయం మనల్ని హెచ్చిస్తాడు, దానికి నియమాన్ని, సర్వశక్తివంతుడు నియమాన్ని పాటిస్తాడు. ఇక చివరి మాట మనం చదువుకుంటే యోబు గ్రంథము 32:8 యోబు గ్రంథం 32:8 ఇక్కడేమంటున్నాడు అంటే, అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తులకు దేవుని ఊపిరి వారికి వివేచన కలగచేయును. సర్వశక్తుడి యొక్క ఊపిరంట వివేచన, జ్ఞానాన్ని ఇస్తుందంట. దేవునికి 7 ఆత్మలు ఉన్నాయి, అందులో ఒకటి వివేకము కలిగిన జ్ఞానాన్ని ఇవ్వడం. జ్ఞాన వివేకలు కలిగిన ఆత్మ అంటాడు. నిజమే కదా, మన దేవుడు జ్ఞానవంతుడు. మనమందరము కూడా బలహీనులుగా, రోగులుగా ఉండడానికి ఇష్టపడ్డు. నిన్ను బలపరిచైనా, నిన్ను స్వస్థపరిచైనా తన కార్యాలు చేయాలని ఇష్టపడతాడు. కాబట్టి నేటి సర్వశక్తివంతుడు తల్లి అయిన మరియ నోట గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పినట్లు, మొన్నటి కాలం ముందు దావీదు గారి జీవితంలో ఒక సంకీర్తన ద్వారా, 71వ సంకీర్తన ద్వారా దావీదు మనం చూసుకుంటే 19వ వచనం కాడి నుంచి, దేవా నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా అంటాడు. ఏంటి ఆయన గొప్ప కార్యాలు? 24వ వచనం దాకా చదువుకుంటే ఒక 4-5 గొప్ప కార్యాలు. అగాధంలో ఉన్న నన్ను లేపాడు, మృతుల్లో అలాగే పాతాళానికి వెళ్లకుండా చేశాడని గొప్ప సాక్ష్యం. ఇది కింద సంవత్సరం మనం దావీదు గారి జీవితంలో జరిగే గొప్పగా కార్యాలు.
మన దేవుడు సర్వశక్తివంతుడు. మరి సర్వశక్తివంతుడే గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు కేవలం సర్వశక్తివంతుడి మీదే మనం మాట్లాడుకున్నాం కనుక ఏబు గారి జీవితంలో జరిగే ఈ 4 అనుభవాలు చక్కగా క్రమశిక్షణలో పెట్టడం, చక్కగా ఊపిరి వలె తోడుగా ఉండడం, ప్రతి సమయానికి కార్యాలు చేయడం, అలాగే అతి శ్రేష్టముగా మనం చూసిన వారమైతే మన దేవుడు మనందరినీ కూడా న్యాయము తీరుస్తూ ముందుకు వెళ్తున్నాడు. అట్టి న్యాయవంతులైన దేవుడిని మనం నమ్మాం, విశ్వసించాం. అందుకే మన యేసు ప్రభు వారు కల్వరిశిలువలో మరణించింది మనందరి జీవితంలో సర్వశక్తుల వల్ల గొప్ప కార్యాలు చేయాలని. మరి ఈ క్రిస్మస్ మాసంలో తల్లి సాక్ష్యం చెప్తున్నట్లు, ఏబు గారి పాత నిబంధనలో సాక్ష్యం చెప్తున్నట్లు మనం ఎందుకు సాక్ష్యం చెప్పకూడదు? ఆ సర్వశక్తివంతుడు నా జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయాలని మనం ఎందుకు ఆశ పడకూడదు? అలా ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన ముందున్నాడు కనుక తల వంచండి, కలిసి ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.